తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుంది. ఈ రోజు నుండి గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతూ ఉండటంతో అక్కడికి వెళ్లి అధికారుల వద్దకు రేషన్ కార్డులు రానివారు కానీ ఇందిరమ్మ ఇళ్లు యొక్క విషయంలో గ్రామ సభల్లోనే ఎంపిక చేయనున్నారని, ఎవరికైనా అర్హత ఉండి రానివారు ఉంటే గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. ప్రజలు ప్రతిపక్షాలు మాటలు నమ్మవద్దన్నారు. ఇక వారు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా? రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుతం ఉన్న 10,000 రూపాయలను 12,000కు పెంచడం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 12,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్, ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 లక్షలకు పెంచుతున్నాం. రైతులకు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేశాం. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 55,000 ఉద్యోగాలు భర్తీ చేశాం.